ఇక వేసవి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాకపోవడం శ్రేయస్కరమన్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయన్నారు. వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తగినంత నీరు తీసుకోవటం మంచిదన్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున నీటి వృధాను అరికట్టాలన్నారు. జరగట్లేదు. ఓన్లీ మొత్తం రాష్ట్రం చూస్తే 2 మండలాల్లోనే పెద్దగా తీవ్రంగా హీట్ వేవ్ ఉంది. ఇలా నిన్న డిక్లేర్ అయింది. కానీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి ఎండాకాలం కొంచెం కష్టకరంగా ఉంటుంది. మీరు కూడా ఈ 11 నుంచి 4 వరకు ఈ 3-4 గంటలు కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే హీట్ వేవ్ ద్వారా మరణం కూడా గతంలో చాలా జరిగినాయి. కరెక్ట్గా నీళ్ళు బయట కొంచెం ఎండలో తిరగడం, ఈ 2 కారణం ఉన్నాయి. సో దయచేసి నేను అందరూ ప్రజావాసులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి ఎండాకాలం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఐఎండి ద్వారా కొన్ని వెదర్ సంబంధించి ఈ అనుమానం కూడా చూస్తే వచ్చే నెల మేలోనే చిత్తూరు జిల్లాలో వర్షం పడడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి కొంచెం వర్షం తక్కువ పడవచ్చు, అటువంటి ఆలోచన కూడా ఉంది. సో ఈ వాటర్ వేస్టేజ్ కూడా జరగకూడదు. మీరు అందరూ ఈ వాటర్ కన్జర్వేషన్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. మన తరఫు నుంచి కూడా మున్సిపల్ కమిషనర్స్ మరియు ఎంపీడీఓస్ మరియు పంచాయత్ సెక్రటరీస్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ ఆ సూచన ఇస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ జిల్లాలో రాకూడదు. ఎక్కడైనా సమస్యలు ఉంటే బోర్వెల్ కావాలంటే ఇమీడియట్గా పంచాయతీ ఫండ్స్ కానీ జెడ్పీ నిధులు వాడచ్చు. అదేవిధంగా బోర్వెల్ ఫెయిల్ అయితే అక్కడ ట్యాంకర్స్ ద్వారా కూడా బేసిక్లీ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. అటువంటి డైరెక్షన్స్ ఇచ్చాము. సో ఈ హీట్ వేవ్ సంబంధించి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. వచ్చే ఒక 10 రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జిల్లాలో ఖచ్చితంగా హీట్ వేవ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటివరకు అటువంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరగట్లేదు. సో జరగకూడదు అదే నేను భావిస్తున్నాను. సో మండల స్థాయి అధికారులు మరియు సచివాలయం స్థాయి అధికారి కూడా ఇన్ఫర్మేషన్ పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి కొంచెం అవేర్నెస్ కార్యక్రమం కూడా పెట్టుకోవచ్చు, అది నేను కోరుతున్నాను. సో మన చిత్తూరు జిల్లాలో చూస్తే మామూలుగా టెంపరేచర్స్ 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ రేంజ్లో ఉంటున్నాయి. హైయెస్ట్ టెంపరేచర్ జనరల్గా గంగవరం, రంపిచర్ల, విజయపురం ఈ మండలాల్లో అబ్జర్వ్ చేయడం జరుగుతున్నాయి 40 డిగ్రీ వరకు. ఇప్పటి వరకు ఆఫీషియల్గా హీట్ వేవ్ డిక్లరేషన్ జరగట్లేదు. ఓన్లీ మొత్తం రాష్ట్రం చూస్తే 2 మండలాల్లోనే పెద్దగా తీవ్రంగా హీట్ వేవ్ ఉంది. ఇలా నిన్న డిక్లేర్ అయింది. కానీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి